హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్ గా చూపించబోతున్నాను. దీనికోసం మనం కేవలం ఆది బ్లౌజ్ తోనే ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, దానికోసం ఫస్ట్ మనం లైనింగ్ ని ఇలా మడత అనేది మన వైపుకి ఓపెన్స్ అనేది అటువైపుకి ఉంచుకొని ఇలా వేసుకోవాలి. లైనింగ్ అనేది ఫస్ట్ మనకి కింద ఎడ్జెస్ సమానంగా ఉంటే ఇలా డైరెక్ట్ కట్ చేసేయచ్చు. లేదా ఎడ్జెస్ మనకి సమానంగా లేకపోతే ఫస్ట్ మనం ఎడ్జెస్ అనేది సమానంగా ఇలాగా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది మనం తర్వాత కట్ చేసేసుకోవాలి. తర్వాత కింద ఖర్చు కోసం ఇంకొక ½ ఇంచ్ అనేది ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి ఇలా బ్యాక్ రొటేట్ చేసుకొని నడుము ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకు ఎంతైతే ఉందో దాన్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత అనేది ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. ఈ లైన్ అనేది ఇలా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడి నుంచి ఈ 2 కుట్లు ఇలా సమానంగా ఉండాలి. ఇట్లా పెట్టుకొని ఇక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఈ నడుము పొడవు ఇది ఎంత వచ్చిందనేది మనం కింద ఆల్రెడీ ఖర్చు వదిలేసాం కాబట్టి ఆ ఖర్చు తీసేసి ఇలా పట్టుకొని ఇక్కడ ఎంతైతే ఉందో అంతకు ఫస్ట్ మార్క్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని గట్టిగా లాగి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా లాగి పట్టుకొని ఖర్చుతో సహా ఇక్కడ అనేది ఒక మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకి ఈ పొడవు కావాలి. ఈ పొడవు కోసం మనం డైరెక్ట్గా ఈ ఖర్చు సైడ్ ఉంటుంది కదా, హ్యాండ్ కింద వరకు ఇక్కడ వరకు ఈ పొడవు ఎంత ఉందనేది ఒకసారి ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర మనం మడత పెట్టుకొని మనం ఇక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. ఖర్చుతో సహా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ పొడవు అనేది ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కసారి ఇలా గీతలు గీసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కేవలం నడుము మాత్రమే పెట్టేసుకున్నాం. దీనికి మనం నడుము దగ్గర డాట్స్ పట్టుకుంటాం కదా, దానికోసం ఇంకొక 1 ఇంచ్ డాట్స్ కోసం ఇంకొక 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోవాలి. మనం ఈ టోటల్ లెంత్ ఎంత వస్తే దానికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని చూడండి, ఇక్కడ ఎంతైతే వస్తుందో అందుకి ఒక ½ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నాకు 10:30 వచ్చింది. ఇదే 10:30కి ఇంకొక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 11 లాగా ఇక్కడికి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఈ 2 మార్కింగ్స్ ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇది నడుము ఎంత వచ్చిందనే దాన్ని బట్టి మనం నెక్ అనేది ఎంత తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి నడుము చాలా చిన్నగా వచ్చింది కాబట్టి మనకి నెక్ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇంత నడుము సైజు ఉన్న వాళ్ళకి భుజాలు జారిపోతాయి ఎక్కువగా, అందుకనేసి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనకి షోల్డర్ కోసం ఆది బ్లౌజ్ కి షోల్డర్ ఎంతైతే ఉందో అంతా మీరు డైరెక్ట్ గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకునేటప్పుడు నెక్ వైపున ఇంకొక ½ ఇంచ్ మనకు ఖర్చు కావాలి కదా, నెక్ స్టిచ్ చేసుకోవడానికి ఒక్క ½ ఇంచ్ ఇలా వదిలిపెట్టుకొని ఈ 2 ఇంచెస్ ఈ షోల్డర్ మార్కింగ్ అనేది ఖర్చుతో సహా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంత వచ్చింది అనేది ఒకసారి
చూసుకోండి. ఈ లెంత్ 5.5 వచ్చింది. ఇదే 5.5 ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ తీసుకొని, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి ఈ మూలలో 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ పొడవులో ఎంత ఉన్నా సరే దీంట్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనము ఈ రౌండ్ తీసేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయి తీయకూడదు, ఇక్కడి నుంచి మాత్రమే తీయాలి. అందుకని ఎంత లెంత్ వచ్చినా సరే, ఏ సైజు వారికి అయినా సరే, ఎంత పొడవు వస్తే అంత పొడవులో హాఫ్ ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ ఖర్చు లైన్ కి ఈ లోపలికి మధ్యలోనే ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ మనకి ఆది బ్లౌజ్ తో సరిగ్గా మ్యాచ్ అయ్యిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది మనం బ్యాక్ సైడ్ పార్ట్ కాబట్టి మనం ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. ఆ చంక రౌండ్ ఎంత వచ్చిందనేది. ఇలా ఖర్చు తీసేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఆది బ్లౌజ్ లో ఖర్చుతో సహా స్టిచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి ఖర్చు దగ్గర నుంచి ఖర్చు తీసేసి ఇక్కడి నుంచి చూసుకుంటున్నాను అన్నమాట. ఇలా చూసుకోవాలి. చూసారా, ఇది స్టిచ్ మార్క్ మనకి కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి మనకి ఈ పొడవు ఇది కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇప్పుడు మనం నెక్ చూసుకోవాలి. నెక్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఖర్చుతో సహా కలిపి 2.5 ఇంచులు వచ్చింది. మీకు నెక్ బ్రాడ్ గా కావాలంటే ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 2.35కి పెట్టుకోవచ్చు. లేదు నెక్ పెద్ద బ్రాడ్ గా అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఎంతైతే పెట్టారో అంతే లెంత్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. 2.5కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి దీంట్లోనే సన్నగా ఇలా రౌండ్ ఇచ్చేయండి. కొంతమంది ఇలా బ్రాడ్ గా తీస్తారు. ఇలా బ్రాడ్ గా తీసుకున్నారంటేనే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నట్లు అర్థం. మీరు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగా ఈ 1/2 ఇంచ్ లోనే తీసేసుకుంటే ఇది బ్రాడ్ గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. మీరు ఇక్కడ బ్రాడ్ తీసే పని అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదనుకుంటే ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పక్కకి పోనివ్వకండి, అప్పుడు మళ్ళీ బ్రాడ్ అయిపోతుంది. ఒక్కసారి మనం ఈ నెక్ కూడా కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దానికోసం 2 షోల్డర్ దగ్గర స్టిచెస్ కుట్టు ఉంటుంది కదా, 2 షోల్డర్ కుట్లు ఇలా రెండింటిని కలిపేసి ఇలా పట్టుకొని ఇక్కడ మనం ప్రతిదానికి ఖర్చు అనేది వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ తో అది తీసుకుంటున్నాం కాబట్టి ఖర్చు అనేది తీసేసుకుంటూ మనం కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కుట్లు దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఈ ఖర్చు ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో అక్కడికి ఇలా పెట్టేసి ఆది బ్లౌజ్ ని కొంచెం కొంచెంగా మనం ఇలా పెట్టుకుంటూ ఇలా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు నాకు ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇలా రావాలి. ఇలా వస్తేనే మీకు కుట్టేటప్పటికి ఈ లెంత్ అనేది వస్తుంది. మనం కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది స్టిచ్. ఈ లెంత్ అనేది ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇలా వచ్చినప్పుడు ఇది కుట్టేటప్పటికి ఈ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడే కరెక్ట్ గా ఇలా మ్యాచ్ అయిపోయింది అనుకోండి, మనం కుట్టేటప్పటికి ఆది బ్లౌజ్ కంటే ఇంకా కొంచెం వెడల్పు వచ్చేస్తుంది. కాబట్టి మనకి 1/2 ఇంచ్ అనేది ఆది బ్లౌజ్ బయటకు ఉండాలి, కొంచెం ఇంత ఉండాలన్నమాట. ఆది బ్లౌజ్ ఇక్కడ దాకా ఉండాలి. అప్పుడు మనకి కుట్టేటప్పటికి పర్ఫెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది కదా బ్లౌజ్, దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ఇది మనం బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసేసుకొని ఖర్చు దగ్గర ఒక చిన్న
ఇలా గుర్తు అనేది పెట్టుకున్నాం. ఈ బ్యాక్ డాట్స్ వచ్చేసరికి మనకి ప్రత్యేకించి గుర్తులు ఏమి ఉండవండి. ఈ బ్యాక్ డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఈ నడుము భాగాన్ని ఇలాగా మిడిల్ లోకి వేసేసుకోవాలి. ఈ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనం ఒక స్టిచ్ వేసేసుకోవడము. ఈ మడత వేసుకొని ఇది కుట్టుకునేటప్పుడైనా మనం ఇలా చేసుకోవచ్చు, లేదంటే ముందే అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళ నడుము సైజుని బట్టి ఈ డాట్ పొడవు అనేది పెద్దగా చిన్నగా అలా వేసుకుంటాం. ఇది ఎంత వేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. మాక్సిమం 4.5 వేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం. హ్యాండ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యాండ్ అనేది తీసుకోవాలి. అడ్డంగా మడత వేసుకుంటున్నాను. యాక్చువల్ గా వీళ్ళు చాలా చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి 1 మీటర్ బ్లౌజ్ లో ఇలా అడ్డంగా వేసుకున్నా సరిపోతుందండి. అదే మనకి పెద్ద బ్లౌజ్ అయితే ఒక 1.5 మీటర్ అయినా కావాల్సిందే బుట్ట హ్యాండ్స్ కి, లేదంటే అతుకులు పడతాయి. అతుకులకి కూడా కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి. బుట్ట కోసం నేను ఫస్ట్ కింద ఖర్చు కోసం ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్ ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి మెజర్ చేసుకోండి. ఈ మెజర్ ఎక్కడి నుంచి చేస్తారు? ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా ఎంత ఉందనేది ఒక్కసారి కొలుచుకోండి. చూడండి 6.5 ఉంది. ఇప్పుడు మనకి 6.5 ఈ ఎడ్జ్ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కొదిలి పెట్టేసి ఇక్కడి నుంచి 6.5 ఎక్కడికి వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది కదా, ఇంక ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది. ఓకేనండి, 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు పెద్దవాళ్ళు 3 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టాలి, బుట్ట పెట్టాలనుకుంటే మీరు 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచెస్ అనేది మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అంటే మనకి ఇక్కడంతా బుట్ట వచ్చేస్తుంది అని అర్థం. మనం ఒరిజినల్ హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి ఇటువైపుకు మెజర్ చేసుకుంటే మనకి ఇది మొత్తం బుట్ట వచ్చేస్తుంది. ఇది నార్మల్ హ్యాండ్ లాగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఖర్చు కోసం ఫస్ట్ ఒక లైన్ తీసుకోవాలి. ఎక్స్ట్రా నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే వన్ వైపు 3 ఇంచులు అంటే కింద వైపు కూడా ఉంటుంది. 3 + 3 6 ఇంచులు. ఒక్కొక్క హ్యాండ్ కి 6 ఇంచులు మనం ఎక్స్ట్రా కుచ్చు కోసం తీసుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనం ఆ హ్యాండ్ ఎలాగా మనం కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు ఉంది. ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి. చూడండి, ఈ కింద మనం ఖర్చు లైన్ వదిలిపెట్టాం కదా, అక్కడి నుంచి హ్యాండ్ ఇలా పెట్టుకొని కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఈ 2 ఇలా పట్టుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా పైకి వస్తే ఖర్చుతో సహా మార్క్ చేసేసుకోండి. లేదంటే కుట్టు ఎక్కడికి అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఉందో మనకి స్టిచ్ లైన్ అక్కడికి ఒక మార్క్ ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత ఈ లెంత్ కూడా మనం ఇక్కడే కొలిచేసుకోవచ్చు అండి. చూడండి, మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇట్లా పట్టి ఇలా, ఇది కుట్టు మార్క్, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఇలా ఫ్రీగా ఒక రౌండ్ అనేది తీసేసుకోండి. ఇది స్టిచ్చింగ్ లైను. కింద వచ్చేసి నేను మార్క్ చేసింది ఖర్చు లైన్ అనమాట. ఇది వచ్చేసి బుట్టకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకుందాం. మీకు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇలా అడ్డంగా వేసినా సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మనం నార్మల్గా హ్యాండ్కి అతుకు వేస్తాం కదా, కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి అలాగా వేసుకొని అతుకులు అనేవి వేసుకోవాలి. ఇవి ఇక్కడ మనము మార్క్ చేసుకున్నవన్నీ ఇట్లా గుర్తులు పెట్టేసుకోండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది మడత వేసాను కదా, మడత ఉంది. ఈ మడతని కట్ చేసేసుకుంటున్నాను. ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ వచ్చేలాగా.
దీనికి మనం లోతు తీయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఇవి బుట్ట చేతులు కాబట్టి. ఒకవేళ మీరు కావాలి తీసుకోవాలి అనుకుంటే ఒక పావు ఇంచు సరిపోతుంది దీనికి లోతు. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. అదే హెల్దీగా ఉన్న వాళ్ళకైతే తీసిన ఒక పావు ఇంచు లెంత్లో తీసుకోవాలి లోతు. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండేలా ఇలా వేసుకొని, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని మనం క్రాస్గా ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడికి ఇలా వేసుకోండి. మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకున్నప్పుడు మనకి షోల్డర్ వైపు భాగం, ఈ కింద చంక భాగం స్ట్రైట్గా, అంటే ఇప్పుడు గెట్టంచు వైపు తగిలినాయి కదా రెండు, అలాగా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని కింద 2 ఇంచులకి ఇలా మడత పెట్టుకొని ఇలా క్రాస్గా ఉండేలాగా ఎక్కడ సెట్ అయితే అక్కడ వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు. మనకి బ్యాక్ నెక్ డీప్గా ఉంటుంది కానీ ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, అందుకనేసి ఈ లైన్ అనేది పైకి గీసినప్పుడు ఫ్రంట్ నెక్ సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మిగతావన్నీ అన్ని సైడ్స్ మనకి కనిపిస్తాయి. ఈ ఫ్రంట్ నెక్ అనేది మనం ఇప్పుడు డ్రా చేస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ ఒక్కటి ఎక్కడికి వస్తుంది అనేది ఒక్కసారి అంచనా వేసుకొని దానికి క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ అనేది ఇంత క్లాత్ అనేది ఉండాలి మనకి. అప్పుడు మనం ఈ మార్కింగ్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి మార్కింగ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ నెక్ సరిపోలేదనుకోండి, మళ్ళీ మనం మార్కింగ్ వేసిందంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ కోసం కొంచెమే లైన్ గీసి ఇలా స్ట్రైట్ లైన్ గీసాను. ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ కూడా మార్క్ చేసుకునేటప్పుడు ఇలా చంక రౌండ్ మార్క్ చేసేసుకొని ఖర్చు కూడా గుర్తుపెట్టుకొని ఒకసారి ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి. ఎందుకంటే మనము బాక్స్ గీసి ఉంటాం కదా బ్యాక్ కట్ చేసేటప్పుడు, ఆ బాక్స్ మార్కింగ్ అనేది ఇక్కడ పడిపోతుంది. చూడండి, పడినాయి. ఆ బాక్స్ మార్కింగ్ దగ్గర ఖచ్చితంగా ఆ మూలలోనే ఇలా మనం చంక లోతు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనేసి అలా మార్క్ చేసుకొని ఇలా చిన్నగా కలిపేసుకోవాలి. ఈ లోతు అనేది పైనుంచి అయితే ఒక 1/2 ఇంచు కిందికి, కింది నుంచి అయితే ఒక 1 ఇంచు ముందుకి అలా మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ బ్యాక్లో చంక రౌండ్ 1.5 తీసుకుంటే ఫ్రంట్లో 1 ఇంచు తీసుకోవాలన్నమాట. అలాగా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ మార్కింగ్ ఎలాగ వేద్దామో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్లో డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాటు, దాన్ని ఇలా పట్టేసుకొని షోల్డర్ మిడిల్కి ఇలా పట్టుకొని లూజ్ లేకుండా కరెక్ట్గా ఇలా పట్టుకొని, ఇంకా ఏం సాగతీయకూడదండి. పైన ఖర్చు అనేది ఇంపార్టెంట్ అండి, మర్చిపోకండి. ఇలా ఖర్చు కోసం వదిలిపెట్టి కింద కూడా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఫ్రంట్ మార్కింగ్ చూద్దాం. ఫ్రంట్ మార్కింగ్ కోసం ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని మనకి ఆ కుట్టిన షోల్డర్ కుట్ అనేది ఈ మార్కింగ్ మీద ఉండేలాగా ఇలా పెట్టుకొని ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడి వరకు అయితే ఈ లైన్ టచ్ అవుతుందో ఆ లైన్కి అక్కడికి ఒక మార్క్ వేసుకోండి. ఒక 1/2 ఇంచు పైకి ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. మీకు ఇలా మార్క్ చేయటం రాకపోతే మనం బ్లౌజ్ని ఇలా ఉక్సులు పట్టి వైపు ఇలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఉక్స్ ఉన్న దగ్గర స్కేల్ ఇలా అడ్డంగా పెట్టేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకొని స్కేల్కి ఎక్కడైతే మార్కింగ్ తగులుతుందో అంత అనేది నెక్ డౌన్ అనే విధంగా ఇలా మనం ఇంకోలా చూసుకోవచ్చు. మనము ఈ ఆది బ్లౌజ్తో కొలిచేటప్పుడు కుట్టేసి ఉంది కదండి, అంటే ఖర్చుతో సహా చూసాం కాబట్టి ఆ 7 ఇంచులు అక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మనం నెక్ దగ్గర ఖర్చు కోసం పెట్టుకోవాలి. అలా చూసినా అంతే మార్కింగ్ వచ్చింది, మనం ఆది బ్లౌజ్తో చూసినా అంతే మార్కింగ్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఇలా చిన్నగా కర్వ్ తీసేసుకోండి.
ఇప్పుడు మనకి ఉక్స్ పట్టీ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఉక్సుల పట్టీ లెంత్ కొలుచుకునేటప్పుడు ఉక్సుల పట్టీ వైపు ఇలా పెట్టుకొని షేప్ పట్టీ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 1 ఇంచ్లోనే మనకి ఈ మిడిల్లో పట్టే డాట్ వచ్చేస్తుంది, ప్లస్ ఖర్చు షేప్ పట్టీ యొక్క ఖర్చు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ సైడు ఎంత పొడవు అనేది రావాలి. ఈ సైడ్ పొడవు కోసం కూడా మనం బ్యాక్ పార్ట్కి పొడవు కొలుచుకున్నట్లుగానే ఈ ఖర్చు సైడు ఫస్ట్ కుట్టు దగ్గర ఇలా మడత పెట్టి పట్టుకొని ఇలాగ పెట్టేసి ఎంత పొడవు వచ్చిందో అంతకి ఒక మార్కు, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మూడింటిని కలిపేసుకోవటమే. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది నేను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్గా మనము ఆది బ్లౌజ్తో బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం భయపడుతూ ఉంటే ఏది రాదండి. ధైర్యం చేసి ఒక 2-3 బ్లౌజులు పోయినా పర్వాలేదు అనేసి కుడుతూ ఉంటే, ఒకటి తప్పు పోయిన తర్వాత దాంట్లో తప్పేందో తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి. అందరూ అలా నేర్చుకున్న వాళ్ళే కదండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను ఎక్కడైనా తప్పులు చేస్తున్నట్లయితే అది ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ తప్పుల్ని కొంచెం సరి చేసుకుంటూ ఇంకా మంచిగా మీకు ఎలాగా చేయగలను అనేది చూసుకుంటూ చేస్తాను వీడియోలు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ ఎలా కొలుచుకోవాలంటే, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఈ లైన్ గీసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు రావాలి. ఇప్పుడు వెడల్పు పొడవు రావాలి. ఈ వెడల్పు కోసం చూడండి, ఆది బ్లౌజ్లో ఇక్కడ కట్ చేసేసారు. కొంతమంది కట్ చేస్తారు ఇలా కట్ చేసినప్పుడు మీరు ఈ పొడవు ఇలా పడుకోబెట్టినప్పుడు ఈ డాట్ని ఎంత పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత ఉందనేది చూసుకోండి. 1 ఇంచ్ వచ్చింది. ఈ 1 ఇంచ్ని ఈ లైన్కి ఇటువైపు ఒక 1 ఇంచు, అటువైపు ఒక 1 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది డాట్ పొడవు. డాట్ పొడవు కోసం చూడండి, ఇక్కడ ఇన్విజిబుల్గా వేసేసారు షేప్ పట్టీని కాబట్టి కింద ఖర్చు ఉంది. ఆ ఖర్చుతో సహా 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఆ 2.5 ఇంచులు అనేది ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. ఇవి గుర్తుండటం కోసం ఇక్కడ ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి, లేదంటే వెనుక వైపు కూడా ఇలానే డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ ఒక్కటే మెయిన్ అండి. ఇలా మార్కింగ్ వీలుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. అచ్చు అనేది వెనకాలకి కూడా పడుతుంది ఈజీగా. మీరు ఇలా ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇలా మెయిన్ డాట్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ డాట్ కోసం మనము ఇలా మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకున్నప్పుడు ఈ పై వైపున అనేది ఒక 1 ఇంచు లేదా 1/2 ఇంచ్ అయినా సరే పై వైపు భాగం ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మనం డాట్ వేసేసుకోవటమే. దీనికంటూ ప్రత్యేకమైన మార్కింగ్స్ ఏమి ఉండవండి. తర్వాత ఈ చంకలో డాట్ కోసం మనం ఈ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా ఈ 2 ఎడ్జ్లు అనేవి కలిసే చోట ఈ చంక డాట్ వేసేసుకోవటమే. ఈ డాట్స్ వేసేటప్పుడు ఒక డాట్కి మధ్య 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలా చూసుకుంటూ డాట్స్ వేసుకోవటమే. ఇలా వేసుకుంటే ఈజీగా మనం 3 డాట్స్ అనేవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టీ ఎలా వేసుకోవాలనేది చూద్దాం, కట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం గట్టంచులు ఉన్న దగ్గర మనకి క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనకి షేప్ పట్టీ పొడవు ఎంత ఉందనేది చూసుకుందాం. దానికోసం
షేప్ పట్టి ఉక్సులు పట్టి వైపు తీసుకోండి. ఉక్సులు పట్టి వైపు తీసుకొని ఇలా ఎంతైతే ఉందో అంతకు ఒక మార్క్ చేసుకోండి. దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చులో పోతుంది ఒక 1/2 ఇంచు ప్లస్ ఒక 1/2 ఇంచు ఎందుకైనా ఉంటుందని ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోండి. ఇది షేప్ పట్టి యొక్క పొడవు వచ్చింది. ఇప్పుడు మనకి హైట్ రావాలి. ఇప్పుడు షేప్ పట్టి యొక్క హైట్ కోసం మనము దాంట్లో తీసుకున్నట్టు 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకొని అక్కడ డాట్ వస్తుంది అనుకోకూడదు. దీనికి ఇంకా కొంచెం తక్కువలోనే వస్తుంది. దానికంటే ఈ డాట్ కింద ఎంత ఉందో అంతకి పర్ఫెక్ట్గా ఎంత వచ్చిందని చూసుకొని అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్క్ చేసుకోవాలి. మనకు కుట్టేటప్పటికి తక్కువ వచ్చేస్తుంది. ఎంత ఉంది? 1.30 ఉంది. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. 2.30కి ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఉక్స్ పట్టి వైపు కూడా ఎంత ఉంది? 2.5 ఉంది. దానికి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 3.5కి మార్క్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ ఇలానే వస్తుంది. ఇక్కడ 3.5, ఇక్కడ 2.30, ఇక్కడ 3 ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇంతే, చాలా ఈజీగా షేప్ పట్టి అయినా మనం ఏదైనా సరే ఆది బ్లౌజ్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈ షేప్ పట్టి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైడ్లీ ఇలాగా స్లోప్ తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎలాగైనా కట్ చేస్తాం. అది రాకుండా సమానంగా ఉండటం కోసం నేను ఇప్పుడే కట్ చేసేసి ఇటు ఉక్స్ పట్టి వైపు అటాచ్ చేయాలన్నట్టు ఒక చిన్న గుర్తు పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా గుర్తు పెట్టుకోండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఏమైనా తప్పులు చేసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.